మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పచ్చి రొయ్యలు టమాటా కర్రీ వండటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు 200 గ్రాములు, టమాటాలు 2, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ 4 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర కొంచెం, చింతపండు 20 గ్రాములు, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి వేయించి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర నూనెలో వేగాయి కాబట్టి ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. వీటిని ఒకసారి కలిపి మూత పెడితే టమాటాలు కూడా మెత్తబడతాయి నూనెలో. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటాలు మగ్గాయి కాబట్టి దీనిలో శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు వేసి ఒకసారి కలుపుదాం. కలిపి మూత పెడితే ఇవి కూడా నూనెలో వేగుతాయి. రొయ్యల్లో ఉన్న తడంతా పోయింది కాబట్టి ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి దీనిలో చింతపండు నానబెట్టి రసం తీసి ఉంచాం కాబట్టి ఆ చింతపండు రసం వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిద్దాం. పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. దీనిలో కొంచెం గరం మసాలా చల్లి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు టమాటా కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.